ప్రియురాలు తన ప్రియుని పొగడుతుంది. ఒక 3 పొగడ్తలు ఈరోజు ధ్యానిద్దాం. 30 పొగడ్తలు ప్రియురాలు ప్రియుని పొగడడం ధ్యానిస్తున్నాం. పరమగీతం 2:9 నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు, లేడి పిల్లవలే ఉన్నాడు. ఇర్రి అంటే లేడీ లేక దుప్పి, మరి ఇంగ్లీష్లో డియర్. లేడీకి ఒక ప్రత్యేకత ఏంటంటే కాలు సన్నగా ఉంటుంది, చాలా స్మార్ట్గా, అగైల్ అంటే దాని నడక కానీ దాని పరువులు కానీ ఎంత అతివేగంగా, ద ఫాస్టెస్ట్ అనిమల్ దే సే ఈస్ ద డియర్. అంటే చాలా వేగంగా కొండలు గుట్టలు దాటుకుంటూ అది ఎగసి పరిగెత్తగలదు. ఈ ప్రియురాలు అంటుంది నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు, లేడీ పిల్లవలే ఉన్నాడు. అంటే దీని అర్థం ఎందుకు ఇలాగన్నదంటే ప్రియుడు ప్రియురాలు ఎప్పుడు కలుసుకోవాలని ఆశపడతారు, అది సహజమే. ఆ ప్రియురాలి హృదయంలో ఉన్నదంతా ప్రియునికి తెలుసు, ప్రియుని హృదయంలో ఏముందో ప్రియురాలకు తెలుసు. దే జస్ట్ లాంగ్ టు హ్యావ్ కంపానియన్షిప్. వాళ్ళిద్దరు ఏకంగా సమయం గడపాలని ఆశిస్తూ ఉంటారు. ఒకరు సహవాసం ఒకరికి చాలా ప్రీతికరమైంది. ఎవరినైనా మనం ఇష్టపడితే ఎప్పుడు వస్తారో, ఎప్పుడు చూడాలో, ఎప్పుడు వారితో మాట్లాడాలో అని సహజంగా మనకు అలాంటి తలంపులు వస్తుంది. ఎవరినైనా మనం ద్వేషిస్తే వాడు కనబడకుంటే చాలా అని అంటారు. అంటే వీ డోంట్ వాంట్ లుక్ ఎట్ దేర్ ఫేస్. బట్ ఇఫ్ యూ ఆర్ ఫిల్డ్ విత్ లవ్, యూ వాంట్ టు సీ ద పర్సన్, యూ వాంట్ టు టాక్ టు దెమ్, యూ వాంట్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ దెమ్. అలా ప్రియురాలు తన ప్రియుడు రావాలని కోరుతుంది, అతి వేగంగా రావాలి. నా ప్రియుడు ఎలా రావాలి నా దగ్గరికి? ఇర్రివలే రావాలి, లేడి వలె, దుప్పి వలె గంతులు వేసుకుంటూ గుట్టలు పర్వతాలు కొండలు అన్నీ కూడా దాటుకుంటూ నేను రమ్మనగానే రావాలి. అది స్వచ్ఛమైన ప్రేమకు గుర్తని మనం అర్థం చేసుకోవాలి. పరమగీతాలు 2:8 ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఈ స్వరము అన్నప్పుడు సంఘములో దేవుని స్వరాన్ని సేవకులు వినిపిస్తారు. దేవుని స్వరం ఎలా వినాలి? సేవకులకు దేవుడు తన ఆత్మనిచ్చి తన స్వరంతో నింపి తన మాటలతో నింపి వారు సంఘానికి దేవుని స్వరం వినిపిస్తారు. సంఘం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని కోరుకుంటుంది. వధువు సంఘం ఇట్ వాంట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. కొన్నిసార్లు అంటారు కదా, మేము ఆ సంఘానికి వెళ్ళాం కానీ దేవుని శక్తే లేదు, దేవుని సన్నిధి మేము అనుభవించలేదని. అంటే సంఘానికి ఎప్పుడు కూడా ప్రభువుతో ఏకం కావాలని, ప్రభువు ముఖదర్శనం చూడాలని, సేవకుల ద్వారా ప్రభు మాట్లాడాలని తహతలాడుతుంది. అందుకే సంఘము ఎప్పుడు కూడా ప్రియుని సన్నిధి కోరుతుంది, ప్రియుడు రావాలని కోరుతుంది, ప్రియుని స్వరం కోరుతుంది, ప్రియుని తాకిడి కోరుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కూడా ప్రార్థన చేయమంటే అంటారు, ప్రభు అయిన యేసు నువ్వు త్వరగా రా, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని ప్రియుడు అంటాడు. సంఘం ఏమంటుంది? రమ్ము, త్వరగా రా. ప్రకటన 22లో ఆఖరి వచనం పరిశుద్ధ గ్రంథం ముగించేది కూడా రమ్ము, ఇదిగో ప్రభువా త్వరగా రమ్ము. కనుక ఇది ప్రియురాలు యొక్క ఆకాంక్షను తెలియజేస్తుందని, ఆతృతను, ప్రియుని చూడాలనే ఆతృత. సో full of love towards her beloved, that she wants his presence, she wants to see him, talk to him. ఇది సంఘానికి, వధువు సంఘము ప్రియుడైన ప్రభువుకున్న బాంధవ్యాన్ని, ప్రగాఢమైన ప్రేమను సూచిస్తుంది. అయితే విశ్వాసులమైన మనము కొన్నిసార్లు మన జీవితాల్లో సమస్యలకు తల్లడిల్లిపోతాం. మనము వెంటనే దేవుడు రావాలి, ఈ పరిస్థితి నా శక్తికి మించింది, నా బుద్ధికి మించింది, ఐ కెనాట్ సాల్వ్ దిస్ ప్రాబ్లం, ఐ వాంట్ మై గాడ్ టు ఇంటర్వీన్. నేను అలాగే ప్రార్థన చేస్తాను. నాకు కొన్ని శక్తికి మించిన కార్యాలు ఉన్నప్పుడు నేనేం టెన్షన్ పడను. కానీ నాకు తెలుసు నా ప్రియుడు నా సమస్యకు చాలినవాడు. కొన్నిసార్లు నా బుద్ధికి మించిన కార్యాలు ఉంటే కూడా నేనేం పెద్ద కలవరపడను. నేను ఒక గొర్రెం పెట్టుకొని చాప పరుచుకొని కూర్చున్నా, దేవా నువ్వు గొప్పవాడవు, నా ప్రియుడా నువ్వు గొప్పవాడవు, నీ జ్ఞానమునకు మితి లేదు. ఒకసారి హల్లెలూయా చెప్తాను కంప్లీట్. నా జ్ఞానానికి ఈ సమస్య మించింది కానీ నీ జ్ఞానానికి ఈ మితి లేదు. హల్లెలూయా. ఇప్పుడు నాకు సహాయం చేయడానికి ఏ మనుషుడు లేడు, కానీ నీ బాహుబలం నా పట్ల ఎంతో గొప్పది. నాకు విరోధంగా రూపింపబడు ఏ విధ ఆయుధము వర్ధిల్లదు.
నీవు నీ బాహులతో నన్ను ఆలింగనం చేసుకున్నావు, ఏ కీడో నాకు రాదు. చూడండి, కొన్ని గొప్ప కార్యాలు తలపెట్టాలంటే ధైర్యం కావాలి. ఏదో మనకేదో ధైర్యం ఉన్నందుకు కాదు, నా ప్రియుడు బలాఢ్యుడు కాబట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరాక్రమం గల బలాఢ్యుని వల్ల నేను నీకు తోడై ఉంటాను. ఈ మాటల ద్వారానే కదా ఒక సేవ చేయాలంటే ఎంత ధైర్యం కావాలండి. శక్తికి మెచ్చిన ప్రయాణం అది. ఒక కుటుంబం నడిపించాలంటే ధైర్యం కావాలంటే, వందల వేల మందిని, లక్షల మందిని ప్రభువుతో తిప్పాలంటే అది అనూహ్యమైన శక్తి కావాలి. ఆ శక్తి కేవలం ప్రియుని ద్వారానే వస్తుంది, ప్రియురాలకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నీవు మొరపెట్టినప్పుడు ఆయన వెంటనే నీ దగ్గరకు వస్తాడు. ఎలాగొస్తాడట? ఇర్రి వల్లే వస్తాడు, దుప్పి వల్లే వచ్చేస్తాడట. గగనము చీల్చుకొని నేను నీ మధ్యకు వచ్చేస్తాను. ఎక్కడ 2 3 నా పేరిట కూడుకుంటారో నేను అక్కడ వచ్చేస్తాను. ప్రియునికి ఎప్పుడు కూడా ప్రియురాలి స్వరం వినాలని చాలా ఆశ ఉంటుంది. ప్రియురాలు ఏ విధంగా ఆశిస్తుందో ప్రియుడు కూడా ఆశిస్తాడు. మీరు ఇదే 2వ అధ్యాయంలో చూడండి, 14వ వచనం. బండ సందుల్లో ఎగురు నా పావురమా. పావురం అంటే వధు సంఘాన్ని సంబోధిస్తున్నాడు. పావురం అంటే పవిత్రమైన పక్షి అని మనం ఈ దినాల్లో ధ్యానించినాం. స్పాట్లెస్, బ్లేమ్లెస్, నో గైల్. పావురం ఒక్క పక్షిలోనే చేదు కట్టు ఉండదాడు. వేరే పక్షులన్నింటిలో మీరు కోడిని కోసినాక చేదు ఉంటుంది దాంట్లో. ఆ చేదు తీయడం మరిపోతే కూర అంతా చేదు అవుతుంది, తినలేరు మీరు. పావురంలో ఆ చేదు ఉండదాడు. సంఘంలో కూడా ఏ చేదు ఉండకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీలో ఏదైనా చేదైన వేరు మొలిచిందా అని అడుగుతాడు. దాన్ని పెరిగి పారవేయాలి. ఆ చేదు స్వభావం గలవాన్ని కూడా సంఘంలో పెట్టకూడదు. ఎందుకంటే పులిసిన పిండి కొద్దిగా అయినా ముద్దంతా ఏం చేస్తుంది? పులియకూడుతుంది. వెంటనే వారిని గద్దిస్తూ ఉండాలి కాపరి. ఆ చేదు అంటుకుంటుంది, సంఘం పాడైపోతుంది. కురుకుడు పుండు వల్ల కొన్ని కార్యాలు సంఘంలో ప్రాకిపోతుంది. యూ హావ్ టు బి టఫ్ డీలింగ్ విత్ దట్ పర్సన్. అయితే ఇక్కడ అంటున్నాడు, నా ప్రియురాలా. ఇంకో దగ్గర అంటాడు, నా నిష్కళంకమైన పావురమా. 6:9 ఉంది. లెక్కకు మించిన కన్యకలు కలరు, నా పావురం, నా నిష్కళంకురాలు ఒకతే. హిస్ లవ్ ఈజ్ సో కమిటెడ్ టు ద చర్చ్. జీసస్ కమిట్స్ హిమ్సెల్ఫ్ టు ద చర్చ్. అందుకే సంఘము ప్రభువును ప్రేమించడం మాత్రం కాకుండా ప్రభు యొక్క పరిపూర్ణమైన ప్రేమను అనుభవించాలి. పౌలు భక్తుడు 2 కొరింథీ 11వ అధ్యాయంలో ఇలా జ్ఞాపకం చేస్తున్నాడు. 2 Corinthians 11th chapter 2nd verse. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి 1-to-1 రిలేషన్షిప్. చూడండి, సొలొమోన్ ఎందుకు యేసు ప్రభు స్థానం ఇవ్వలేదంటే, పరిశుద్ధాత్ముడు నాకు అనుగ్రహించిన రెవల్యూషన్ ఏంటంటే హీ కెనాట్ టేక్ ద ప్లేస్ ఆఫ్ జీసస్. కొన్ని కమెంటేటర్స్ అంటారు సొలొమోనే ఇక్కడ ప్రియుడని. దానికి నేనైతే నా ఆత్మీయ అనుభవంతో నేను ఒప్పుకోను. సొలొమోను హీ హ్యాస్ మోర్ దెన్ 1000 రిలేషన్షిప్స్. 700 భార్యలంట, 300 ఉంపుడు గత్తెలంట. ప్రభువుకు సాదృశ్యంగా ఎలాగవుతాడని నేను అంటున్నాను. గొర్రెల కాపరి స్వచ్ఛమైన ప్రేమ తన ప్రియురాల మీద ఇస్తున్నాడు. 1-to-1 రిలేషన్షిప్. ఒక ఆదాము చేసిన తర్వాత 12 మంది అవ్వలను చేశాడా? 1000 మంది అవ్వలను అయితే చేయలేదు కదా. నరుని నుండి తీయబడిన స్త్రీ, నారి అని పేరు పెట్టినాడు. అంటే ఆ ప్యూరిటీ, స్వచ్ఛధనము, దట్స్ కాల్డ్ డివైన్ లవ్, పవిత్రమైన ప్రేమ. అందుకే మనం ఇది లవ్ ట్రయాంగిల్ అని. సొలొమోను కాదు ప్రభు స్థానాన్ని ఆక్రమించాల్సింది. ఒక పురుషుడు ఒక స్త్రీని, లేక ఒక స్త్రీ ఒక పురుషుని, ఆ కమిటెడ్ లవ్, ఆ ప్యూర్ లవ్, ఈ లోకాన్ని, ఈ వైభవాన్ని, పాపాన్ని ద్వేషించి ప్రభువును హత్తుకోవడమే ఇక్కడ పరమగీతాల నుండి బోధింపబడుతుంది. మరి ఇక్కడ 2 కొరింథీ 11వ అధ్యాయంలో 2వ వచనం, మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చేస్తుని కానీ, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. క్రీస్తుకు మిమ్మను ఒక్కడే పురుషునికి పవిత్రులైన కన్యకగా నేను సమర్పించాలి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులు చెరపబడి
క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, ద బ్యూటిఫుల్ ప్యూర్ లవ్ ఆఫ్ ద చర్చ్ టువర్డ్స్ జీసస్ బ్రైడ్ అండ్ ద బ్రైడ్ గ్రూమ్, అలాంటి సరళత నుండి మీరు అట్టి పవిత్రత నుండి తొలగిపోకూడదని పౌలు భక్తుడు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. అందుకే ఇక్కడ 6వ అధ్యాయము 9వ వచనంలో లెక్కకు మించిన కన్యకలు ఉన్నారు. దర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ విమెన్ అరౌండ్, బట్ దిస్ లవ్ ఈజ్ కమిటెడ్ టు వన్ బిలవర్డ్ అంటున్నాడు. లెక్కకు మించిన కన్యకలు గలరు, నా పావురం నా నిష్కలంకురాలు ఒకతే, ఈజ్ ద వన్ అండ్ ద ఓన్లీ వన్. భూదిగంత నివాసులారా, మీరు నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడను. హౌ జెలస్ ఈజ్ అవర్ లవర్ కదా, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. హల్లెలూయా. అందుకే హీస్ వెరీ పొజెసివ్ ఆఫ్ హిస్ లవ్. నువ్వు త్వరగా రావాలి, నాకు సహాయం చేయాలి, ఇర్రివలి ఉండాలి, నువ్వు తొందరగా వచ్చి నన్ను ఆదుకోవాలి. ఈ ప్రార్థనలు అయితే రోజు మనం చేస్తాం, మనకు తెలియకుండానే చేస్తాం. ప్రభు ప్రేమను ఇంకా లోతుల్లోకి వెళ్ళకుండానే రా, తొందరరా, నాకు సహాయం చేయి, నాకు ఇబ్బంది ఉంది, నాకు కన్నీళ్ళు వస్తుంది, నాకు బాధ వస్తుంది, భయం వస్తుంది, భీతి వస్తుంది, రోగం ఉంది, పోవాలి అనుకుంటావు. కానీ వెన్ యూ మెడిటేట్ ద సాంగ్ ఆఫ్ సోలమోన్ లేక పరమగీతాలు ధ్యానించినప్పుడు, ఇది ప్రగాఢమైన గ్రంథం, ఇది అద్భుతమైన ప్రేమ అనుభూతి, ప్రాణం పెట్టిన ప్రేమ. మనం విన్నాం రోమీలకు రాసిన పత్రిక 8:32 తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనకాడిన వాడు కుమారునితో పాటు ఎందుకు మనకు సమస్తము అనుగ్రహించాడు. అందుకే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు అనుభూతి ఉండాలి, అనుభవం ఉండాలి. ఇదిగో నా ప్రాణ ప్రేమతో నేను మాట్లాడుతున్నాను, త్వరగా రా, నన్ను ఆదుకో, నాకు సహాయం దయచేయి. అలాగే భక్తులు ప్రార్థన చేసినారు. కీర్తనలు 71వ వచనం చూడండి. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. ఎ క్విక్ ఆన్సర్, క్విక్ డెలివరెన్స్, తొందరగా రా. ఒకరోజు సిలువ ధ్యానాలు ఇలాగ 23 సంవత్సరాల నుండి 40 రోజులు, కొన్నిసార్లు 50 రోజులు, కొన్నిసార్లు 2006లో 100 రోజులు నడిపించినాం. ఎంతో సాతాను పోరాటం ఎదుర్కొన్నాను, కానీ భయపడలేదు. 100 days ఫాస్టింగ్ ప్రేయర్ డిక్లేర్ చేస్తే చాలా జనం వచ్చారు రామ్నగర్లో. మరి దేవుడు అట్టి శక్తిని ఇచ్చినాడు, చేసినాను. కానీ మధ్యలో ఎంతో పోరాటం. నా కొడుకు అప్పుడు 17 సంవత్సరాలు, నిఖిల్ ఇప్పుడు స్టేట్స్లో ఉన్నాడు. మనకి 17 సంవత్సరాలు, పరీక్షలు ఉన్నాయి. నేనేమో సిలువ ధ్యానాలు అందించాలి, ధ్యానించాలి, వాక్యం సంఘానికి బోధించాలి. అప్పుడు హై టెంపరేచర్తో బాధపడుతున్నాడు. నేను ఏ విధంగా బాబును వదిలేసి పులిపెట్టి మీద పోవాలనో నాకు చాలా ఆందోళనకరంగా ఉండేది. ఎందుకంటే మా వారు అంటున్నారు పిల్లల మీద శ్రద్ధ లేకుండా ఎలాగో అని, అవి కూడా నేను భరించాల్సి వస్తుంది. మరి బాబును వదలాలన్నా, నేను పులిపెట్టి మీద వెళ్ళాలన్నా, ప్రసంగం చేయాలన్నా, ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు వాక్యం కొరకు. అప్పుడు నేను ఏం చేసినాను, దేవుని సెలవు లేకుండా నా కుటుంబానికి కానీ నా పిల్లలకి ఏ కీడు రాదు. నేను అక్కడ ఉన్నంత మాత్రం బాబు బాగుపడతాడని కాదు, నేను వెళ్ళి దైవకార్యం చేస్తాను, దేవుడే నా బిడ్డను స్వస్థపరుస్తాడని విశ్వాసంతో వెళ్ళి గుండెలో బూగులు దిగులున్నా పోయి వాక్యాన్ని అందించేసి తిరిగి వచ్చాను. తిరిగి వచ్చినప్పుడు ఇంకా హై ఫీవర్ ఉంది, ఏం చేయాలో తెలియదు. వెంటనే నేను దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళాను. బాబుకు 17 సంవత్సరాలు. వాళ్ళు అన్నారు, ఇంత ఫీవర్ పెట్టుకొని మీరు ఏం చేస్తున్నారమ్మా, తొందరగా అడ్మిట్ చేయండి. ఈ డాక్టర్లు ఇట్లనే భయపెట్టిస్తారు కదండి. ఇంతవరకు మీరు ఏం చేసినారు? ఇంతవరకు ఏం చేశాను, దేవుని సేవ చేశాను. అయితే హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఆమె డాక్టర్ అమ్మ అది ఇది పెట్టి చూసి, ఐ సస్పెక్ట్ మెనింజైటిస్, బ్రెయిన్ ఫీవర్ అని నేను సస్పెక్ట్ చేస్తున్నానంటే ఇక అయిపోయింది నా పని అనుకున్నాను. నేను ఎంత బాధ, ఎంత మరి ఇబ్బందులు ఎదుర్కోవాలి. నేను ఇంకా మిగిలి చాలా రోజులు ఉంది, 100 రోజులని పెట్టుకున్నాను కదా. అయితే ఆమె అక్కడ ఫోన్ చేసి, ఆమె వల్ల కాదట, అందుకే ఇంకా 4 పెద్ద డాక్టర్స్ ఫోన్ చేస్తుంది. హై టెంపరేచర్, ఇట్స్ నాట్ గెట్టింగ్ కంట్రోల్. నిప్పు పెనం మీద పెట్టినట్టుంది, పెంక వేడైతే పెడితేట్టుంటే నాకు చెయ్యి కాలిపోతుంది పెడుతుంటే. తడి పట్టేస్తున్నారు కానీ కంట్రోల్ కావడం లేదు. ఇంజెక్షన్ ఇచ్చారు, కంట్రోల్ కావడం లేదు. అయితే ఆమె ఏం చేస్తుంది, ఇది మెనంజైటిస్ అయితే వీ కాంట్ కంట్రోల్ హియర్ అని 4 వీళ్ళకు అందరు రావాలి, 4 స్పెషలిస్ట్ పిలుస్తుంది. నేనేం చేసినానంటే, దేవా నేను నీ చిత్తమే నెరవేర్చాను కదా, నా సహాయానికి నువ్వు త్వరగా రావాలి. నాకు 4 డాక్టర్లు ఇక్కడికి వచ్చి పెద్ద హంగామా నాకు. నేను వెళ్ళి ఆ బాబు తల మీద చేయి పెట్టి కన్నీళ్లతో ప్రార్థన చేసిన. ఐ జస్ట్ వెప్ట్ బిఫోర్ గాడ్. దేవా ఏమనైతే ఎంత దూషణ ఎదుర్కోవాలి నేను,
ఈమె దేవుని సేవ చేస్తుంది, పిల్లోనికి ఇట్లా అపాయం వచ్చింది అని అంటారు కదా. నన్ను నువ్వు కాపాడాలి. నేను చేయి పెట్టి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి అప్పటి వరకు ఆమె మెనైంజిటిస్ అన్నది, జ్వరం తగ్గడం లేదు. దేవుడు ఎంత తొందరగా తన దాసుల ప్రార్థన వింటాడంటే, కన్నీళ్ళతో ప్రార్థన చేయి పెట్టి ప్రార్థన చేయగానే చెమటలు 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 పడి జ్వరం వెళ్ళిపోయిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆమె మెనైంజైటిస్ అని రాసింది. మళ్ళీ వచ్చి టెస్ట్ చేసి ఇట్ కాంట్ బీ, ఐ డోంట్ వాంట్ టు కాల్ ద డాక్టర్స్. మళ్ళీ అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేసింది. మీరు నమ్మాలి, సేమ్ డే హీ గాట్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద హాస్పిటల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఐ కుడ్ కంటిన్యూ విత్ గాడ్స్ వర్క్. అంటే దేవుడు ఏ విధంగా తనకు విధేయులైన వారికి సహాయం చేయడానికి ఎంత త్వరగా ఆయన దిగి వస్తాడని నాకు అనిపించింది. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 33 యూటార్నమీ 33:26 యెషూరును దేవుని పోలినవాడు ఎవడనూ లేడు, ఆయన నీకు సహాయము చేయుటకై ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘ వాహనుడగు. ఇలాంటివి ఎన్నో మరి సేవా జీవితంలో నేను చూసినాను. ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ దేవుని కొరకు ప్రకాశించడానికి దేవుడు నాకు కృపనిచ్చినాడు, ధైర్యాన్ని కూడా ఇచ్చినందుకు నీకు దేవునికి నేను ఎంతో కృతజ్ఞురాలు. మనం అనుకుంటాము మనం చేస్తున్నాం ఈ సేవ, కానే కాదు. వితౌట్ గాడ్స్ హెల్ప్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. దేవుడు పక్క నుండి నన్ను బలపరిచినాడని పౌలు భక్తుడు అంటాడు. నువ్వు ఎంత గొప్ప సేవ చేసినా దేవుని సహాయం లేకుండా కాదది. నీ వల్ల ఏది కాదు. నేను ఎప్పుడు అనుకుంటా నా వల్ల ఏమవుతుంది, ఆయన ఒక బలాఢ్యం వల్ల నా పక్కన నిలబడుకుంటే నేను ఏ విధంగా చేస్తాను, పరాక్రమం గలవానిగా నా పక్షాన లేకుంటే నా కార్యాలు ఎలాగ సఫలమవుతుంది. అందుకే మన ప్రియుని మీద ఆనుకొని ఈ అరణ్య మార్గంలో మనము పయనిస్తున్నాం. తన ప్రియుని మీద ఆనుకొని ఈ అరణ్య మార్గమున వచ్చు ఈమె యువతి, ఆమెనే సంఘము. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కనుక మన ప్రియుడు మనకు సహాయం చేయడానికి అతి తొందరగా వస్తాడు. ఈమంటుంది నువ్వు తొందరగా రావాలి, డోంట్ డిలే. చూడండి, వెన్ వీ లవ్ ఏ పర్సన్ వీ సే ఏ కమ్ క్విక్, డోంట్ డిలే. నేను కాలేజ్ డేస్లో ఇవన్నీ చాలా చూశాను. అయితే ఎవరైనా ఇద్దరు లవర్స్ ఉంటే అక్కడ కలుసుకుందాంలే, చెట్టు కింద కలుసుకుందాం, లేకుంటే ఆ తోటలు కలుసుకుందాం అంటారు కదా యవ్వన పిల్లలు. అక్కడ పోయి చూస్తూ ఉంటారు, వాచ్ చూస్తూ ఉంటారు. ఏంటి ఇంతసేపు అయింది, ఒక్క నిమిషమే వాళ్ళకు ఒక సంవత్సరంలాగా అనిపిస్తుంది. ఆ పీరియడ్ వచ్చిన తర్వాత ఒక సంవత్సరం కూడా ఒక గడియలాగా అయిపోతుంది. బికాస్ ద లవ్ బిట్వీన్ దెమ్ ఇస్ సో స్ట్రాంగ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం కూడా వధువు సంఘంగా యేసుప్రభు రాకడ కొరకు ఇలా చూస్తూ ఉన్నాం అన్నమాట. ఏంటి ఇంకా రాలేదు, 2018 సంవత్సరాలు అయింది, వస్తానన్నాడు, ఇంకా రాలేదు. వస్తానన్నవాడు తప్పకుండా వస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన మాట తప్పడు కదా, ఆయన దేవుడు కనుక తన మాట సత్యం. దేవుని స్తోత్రం. కాబట్టి ఇంకొక వివరణ, ఇది ప్రాణప్రియుడు ప్రియురాల మధ్యలో ఉన్న విడదీయని బంధం. అంటే వారి ప్రేమ మాధుర్యము కొనసాగుతూ ఉంది. 8 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఆమె త్వరగా రమ్మని తన ప్రియుని కోరుతుంది. నువ్వు వస్తానన్నావు కదా అని తన ప్రియుని రాకను ప్రియునికి పోలుస్తుంది. లేడి పిల్లల వలె, అంటే నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు, లేడి పిల్లవలే ఉన్నాడు. అందుకే ఆలస్యం చేయక తప్పకుండా నా దగ్గరకు వచ్చేస్తాడు. ప్రేమ అనేది దేవుని చేత సృష్టింపబడ్డది. డోంట్ టేక్ లవ్ ఈజీలీ. పవిత్రమైన ప్రేమ అది దేవుని వరం, అది పరిశుద్ధమైంది. మనుషులు దాన్ని కలుషితం చేస్తూ ఉంటారు. లవ్ ఈజ్ ఆల్వేస్ డివైన్. వీ డూ నాట్ నో. దట్స్ వై ఇద్దరు ప్రేమికులు ఉంటే కూడా వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టి, వాళ్ళని కొట్టి, ఆనర్ కిల్లింగ్ అంటారు కదా, అలా చేయడం చాలా శాపగ్రస్తమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అది పవిత్రమైన ప్రేమ బంధము ఆ చిన్న బిడ్డల హృదయాల్లో ఎంతో బాధ కలిగిస్తూ ఉంటారు. ఈ పెద్దల గౌరవం నిలబెట్టుకోవడానికి ప్రేమ అనేది, నేనైతే పరమగీతాలు ధ్యానించినప్పుడు ఇట్స్ వెరీ ప్యూర్, ఇట్స్ వెరీ డివైన్. యూ షుడ్ హ్యాండిల్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. సంఘము వధు స్థానంలో ఉంది, వరుడు ప్రభు, వీరిద్దరి మధ్యలో ఉన్న ప్రేమాయానం. అంటే ఇది ఎంత పవిత్రమైన బంధం. అందుకొరకే కొందరు హతసాక్షులు అవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కమ్ వాట్ మీ, ఐ లవ్ జీసస్, ఐ కెనాట్ డినై జీసస్. నేను యేసుని ఎరగనని చెప్పను, తల తెగినా పర్వాలేదు అంటే ఏమనుకుంటున్నారు మీరు? అది స్వచ్ఛమైన
ప్రేమ దేవుని వరం అని మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేర్ ఇస్ సో మచ్ పవర్ ఇన్ ద ప్యూర్ లవ్. పరిశుద్ధమైన ప్రేమలో ఎంత శక్తి ఉంది. అది ఇట్ కెన్ కాంకర్ ఎనీథింగ్. చూడండి, పరిశుద్ధమైన ప్రేమ కొరకు కొందరు రాజ్యాలు వదులుకున్నారండి. ఒకడు ప్రేమ కొరకు తన స్వాస్థ్యమంతా ఇచ్చినా వాడు తునీకరింపబడతాడని ఇక్కడ వాక్యంలో పరమగీతం 8:7 ఉంది. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాల. ఆల్ ద వాటర్స్ ఇన్ ద 7 seas ఆర్ ఓషియన్స్, ఇట్ కెనాట్ క్వెంచ్ లవ్. అండ్ అంత శక్తి కలదట ప్రేమ. సంఘముకి ఎన్ని హింసలు ఉన్నాయండి. పుట్టినప్పటి నుండి హింసలే. హింసలు అనేది కొత్త ఏం కాదు. అయినా కుడ్ ఇట్ క్వెంచ్ ద లవ్ ఆఫ్ జీసస్ ఇన్ ద చర్చ్? సంఘములో ప్రభువును గురించి మండుతున్న ప్రేమ ఆర్పజాలనేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఆర్పజాలనేది, అది ఆరని ప్రేమ. దేవుని స్తోత్రం. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచి వేయజాలదు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారంతో అతడు త్రోసివేయబడు. సొలొమోను చూపే వైభవాన్ని అదంటుంది. అంతమంది స్త్రీలు ఆయనకు తల ఊపి ఎస్ అంటే ఒక చిన్నది, ఆయన రాజైన మహాచక్రవర్తి అయినా, షీ హ్యాడ్ ద గట్స్ టు సే నో. షీ సెడ్ నో టు హిజ్ లవ్. నేను రాజభవనానికి రాణిల్లో ముఖ్య రాణిగా చేస్తాను. అంత వైభవం చూపినా ఈ స్వచ్ఛమైన ప్రేమ తన ప్రియుని మీద ఉంది కాబట్టి షీ వాజ్ ద ఓన్లీ గర్ల్ హూ కుడ్ సే నో టు సొలొమన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారంతో అతడు త్రోసివేయబడం. హల్లెలూయా. ఇంతవరకు 8 వివరణలైంది. ఒకటి పరమగీతం 1:12 ప్రియుడు పరిమళ తైలపు సువాసనగా ఉన్నాడని ఆమె వివరిస్తుంది. ఫ్రేగ్రెన్స్, హిస్ ఫ్రేగ్రెన్స్ ఇస్ సో స్వీట్, ఐ లవ్ టు బీ ఇన్ హిస్ ప్రెజెన్స్. రెండవది ఏ బండల్ ఆఫ్ మిర్, అంటే నీ రొమ్మున నుండి గోపరసం అంతా సువాసన గలవాడాడు. ద వెరీ క్లోజ్ యూనియన్ బిట్వీన్ దెమ్ క్రియేట్స్ సచ్ ఫ్రేగ్రెన్స్. దే లవ్ టు బీ ఈచ్ అదర్స్ కంపెనీ. మూడవది నా ప్రియుడు అని అంటుంది. అంటే పొసెసివ్నెస్. యేసుక్రీస్తు అందరికీ ప్రభువే, ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్, బట్ యూ హ్యావ్ యువర్ ఓన్ డీలింగ్ విత్ హిమ్, 1-to-1 రిలేషన్షిప్. అందరికీ ప్రభు, సర్వలోక పాప పరిహార్థం వచ్చినాడు. అది నిజానికి సత్యమేనంట. కానీ యేసుక్రీస్తును అంగీకరించిన వాడు, రక్షణ పొందినవాడు నా ప్రియుడు, నా ప్రభు, నా మాడు. హి బిలాంగ్స్ టు మీ, ఐ బిలాంగ్ టు హిమ్. అది 1-to-1 రిలేషన్షిప్ను సూచిస్తుంది. కర్పూరపు పూగుతులతో సమానుడని 1వ అధ్యాయం 14వ వచనంలో ధ్యానించినాము. అది విశ్వాసి ఈ లోకంలో పడే శ్రమలను సూచిస్తుంది. శ్రమల్లో కూడా నిటారుగా ఉంటుంది, ఎందుకంటే ప్రేమ పరిపూర్ణమైంది. లవ్ ఈజ్ పర్ఫెక్ట్. లవ్ డ్రైవ్స్ అవే ఎవ్రీ ఫియర్. ప్రేమలో భయము లేదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలుతుంది. అందుకే క్రైస్తవులు భయపడరు కదా. దే ఆర్ ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ జీసస్. యోహాను తలదగిన భయపడినాడా? యాకోబు శిరఛేదనం అయితే భయపడినాడా? పేతురు తలక్రిందులుగా సిలువ పడితే భయపడినాడా? మనకు ముందున్న విశ్వాస వీరులు భయపడుతూ బ్రతికినారా? ప్రభు కొరకు తమ ప్రాణాలు అర్పించినారు, హతసాక్షులైనారు. అది పరిపూర్ణమైన ప్రేమను శ్రమల్లో కూడా ప్రభువును హత్తుకోవడం సూచిస్తుంది. తర్వాత 5వది ప్రియురాలంటుంది, నువ్వు సుందరుడు, యు ఆర్ సో హ్యాండ్సమ్, దెర్ ఇస్ నో ల్యాక్ ఇన్ హిమ్. ఏ కొదవ లేదు, ఏ లోటుపాటు లేదు, అవకతవకలు లేదు. సుందరుడైన ప్రభు, పరిపూర్ణుడైన ప్రభు అని కొనియాడుతుంది. తర్వాత నువ్వు అతి మనోహరుడు, యు ఆర్ ప్లెజెంట్, యు ఆర్ వెరీ డిలైట్ఫుల్, యు ఆర్ వెరీ స్వీట్. అంటే ప్రభుతో ఉన్న నీ బంధము నీకున్న కొదవలన్నీ తీర్చేస్తుంది. అంటే కొదవలు ఎన్ని ఉన్నా నాకు భయం లేదు, నా కొదవలన్నీ తీరుస్తాడు నా ప్రభు. ఆయనలో ఏ కొదవ లేదు. ఈజ్ సో ప్లెజెంట్ అండ్ డిలైట్ఫుల్ అండ్ స్వీట్. ఆయన అతి మనోహరుడని 16వ వచనం 1:16 ఉంది. 7వది మనం చూసినాం, అడవి వృక్షంలో జలధర వృక్షం ఎలాగుందో నా ప్రాణప్రియుడు పరిశుద్ధుల మధ్యలో ఉన్నాడు. మనుషులందరిలో అతి శ్రేష్ఠుడు నా ప్రియుడు. అడవి వృక్షాల మధ్యలో జలధర వృక్షం, యాపిల్ ట్రీ అమంగ్ ద బుషెస్, వైల్డ్ బుషెస్, వైల్డ్ ట్రీస్. అంటే అడవి వృక్షం మొరటుతనంతో ఉండేది, కానీ నా ప్రియుడు జలధర వృక్షంలాగా ఉన్నాడు. అతని నీడను నేను కూర్చొని ఆనందిస్తాను. నా ప్రియుడు ఇర్రివలి ఉన్నాడు, లేడి పిల్లవలి ఉన్నాడు,
మరి అతడు నన్ను కనిపెడుతున్నాడు, నా ప్రియుని స్వరం నేను వింటున్నాను, నేను పిలవగానే తొందరగా వచ్చేస్తాడు. ఇదిగో అతడు వస్తున్నాడు. ఎలాగొస్తున్నాడు? 8వ వచనంలో 2:8 పరమగీతాలు. గంతులు వేయచ్చు, కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చున్నాడు. వస్తానన్నవాడు రాక మానడు. దేవుని స్తోత్రం. ఆత్మరూపిగా మన మధ్యలో ఉన్న మన ప్రియుని పొగడుతూ ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు, లేడి పిల్లవలే గంతులు వేస్తూ నా యొద్దకు వస్తాడు. మెట్టలు దాటుతూ, గుట్టలు దాటుతూ, కొండలు దాటుతూ నా స్వరం వినగానే నా యొద్దకు పరిగెత్తి వచ్చే ప్రియుడు. అవును తండ్రి, ఆపత్కాలం మందు నీవు నమ్ముకునదగిన సహాయకుడు. ఈ అరణ్య యాత్రలో ఎన్నో బాధలు, మనస్సు వేదనలు, దుఃఖము, నొప్పి, రోగము, శత్రుబాధలు, నిందలు, అవమానాలు, తిరస్కారం ఇవన్నీ భరించడానికి మా ప్రాణప్రియుడు సరిపోయినవాడు. నువ్వు భయపడు, నేనున్నాను, సదాకాలం నేను నీతో కూడా ఉంటాను, నేను నిన్ను ఇప్పుడు ఓడిచిపెట్టాను, నిన్ను వదలను. నా ప్రేమ ఎన్నడూ వాడిపోదు, వీడిపోదు. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. విడవకుండా నీ పట్ల కృప చూపుతాను. 6 బాధల నుండి విడిపిస్తాను. 7 బాధలు కలిగినా నువ్వు భయపడే అవసరం లేదు. నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఉత్తరం ఇచ్చు. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవాని విడిపించు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గగనము చీల్చుకొని పరిగెత్తి లేడి పిల్లవలే గంతులు వేసుకొని మేము మా స్వరం వినగానే నువ్వు వచ్చేస్తావు తండ్రి. మాకు కనబడడం లేదని మేము ఎంతో ఆందోళన చెందుతాం. మా ప్రార్థనలు ఏమైంది? నా ప్రియుడు ఎక్కడికి వెళ్ళినాడు? నా ప్రియుడు ఎక్కడికి వెళ్ళలేదు. తలుపు సందు నుండి తొంగి చూస్తున్నాడు. ప్రియురాలను కలుసుకోవడానికి, ప్రియురాలు ఆలింగనం చేసుకోవడానికి, ప్రియురాల్ని ముద్దాడడానికి, తన శక్తిని ప్రదర్శించడానికి ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నాడు. ఒక్క పిలుపుతోనే ఆయన ఆకాశవాహనుడై రాగలడు. ఒక్క చూపుతోనే ప్రియుడు ఆకర్షింపబడుతున్నాడు. ఎంత గొప్ప మర్మము ఈ పరమగీతాల్లో దాచించినావు. అవన్నీ కూడా మీకు దాసురాలను మరుగుపరుచుకొని విడుదల చేయమని సంఘానికి, లోకానికి అనేక టీవీ ద్వారా చూస్తున్నారు, పడకలో నుండి చూస్తున్నారు. వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ కుటుంబాలన్నీ కూడా దీవింపబడాలి. నిన్ను వెతుకువారు హృదయం తెప్పరిల్లుతుందని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని తాకి బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ
వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకియగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకియగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము